అస్సలాము అలైకుం అండి. ఇంత త్వరగా రంజాన్ నెల వస్తదని అయితే అనుకోలేదు. మేమైతే ఉపవాసాలు స్టార్ట్ అయినాయని నేను గూడా ఉపవాసం ఉందామని మసీద్‌కైతే ఎళ్ళిపోయినాను సహరీ చేయడానికి. నేనైతే సహరీ చేసిన తర్వాత ఉదయం పూట నమాజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఉపవాసం అయితే స్టార్ట్ చేసేసినాను. ఈ ఉపవాసం అయితే మాకి దగ్గర దగ్గర సాయంత్రం 6:30 దాకా ఉంటాది. ఈ 6:30 తర్వాత మేమైతే కొద్దిగా అయితే భోజనం చేసి మళ్ళీ మాకైతే తరావీ నమాజ్ ఉంటాది. ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత. ఈ ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత అయితే మా డే అనేది కంప్లీట్ అయితది. ఈ రంజాన్ నెల అయిపోయేదాకా ఈ రంజాన్ నెలలో మేమెట్లా ఉన్నాము, మేమెట్లా ఉపవాసాలు ఉంటాము, మా రంజాన్ నెల ఎట్లా ఉంటామనేది పూర్తిగా మీకైతే రంజాన్ నెల అయిపోయేదాకా అయితే చూపిస్తాను. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.